ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకున్న ఫ్యాన్ బేస్, మార్కెట్ రేంజ్ ప్రస్తుత తరంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉంది. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, కామెడీ టైమింగ్కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ పరంగా భారీ అంచనాల్ని పూర్తిగా అందుకోకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని విషయాన్ని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. ఇక అదే ఊపులో ప్రభాస్ చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మొదటి నుంచే భారీగా అంచనాలున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి రా ఇంటెన్స్ సినిమాలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసిన వంగ ఈసారి ప్రభాస్తో ఏ స్థాయి కథ తీయబోతున్నాడనే ఆసక్తి సినీ వర్గాల్లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్, స్ట్రిక్ట్, బోల్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి నటిస్తుండగా కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. భద్రకాళి పిక్చర్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన కూడా చేశారు. స్పిరిట్ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓటీటీ ప్లే కథనం ప్రకారం స్క్రిప్ట్ మరియు ఒక కీలక సన్నివేశం చిత్రీకరణ విషయంలో ప్రకాష్ రాజ్, సందీప్ రెడ్డి వంగ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. అంతేకాదు, షూటింగ్ సమయంలో టైమింగ్, ప్రవర్తనకు సంబంధించిన సమస్యలతో ప్రొడక్షన్ టీం అసంతృప్తి వ్యక్తం చేసిందని, అందుకే ఆయనను పక్కన పెట్టారని ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ గాని, చిత్ర బృందం గాని అధికారికంగా స్పందించలేదు. గతంలో విడుదలైన స్పిరిట్ ఆడియో టీజర్లో ప్రకాష్ రాజ్ వాయిస్ హైలైట్గా నిలిచింది. అలాంటి కీలక పాత్ర పోషిస్తున్న నటుడు సడన్గా తప్పుకున్నారనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఇప్పుడెవరు చేస్తారంటూ ప్రశ్నలు వేస్తున్నారు. స్పిరిట్ క్యాస్టింగ్స్ విషయంలో గతంలోనూ ఇలాంటి వివాదం చోటు చేసుకుంది. దీపికా పదుకొణెని ముందుగా హీరోయిన్గా తీసుకోగా ఆమె రోజుకు 8 గంటలే పని చేస్తాననే డిమాండ్, కథలోని కొన్ని అంశాలపై అభ్యంతరాల కారణంగా వంగ, దీపిక మధ్య విభేదాలు తలెత్తాయని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో దీపికాని తీసేసి ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారు. దీనిపై సందీప్, దీపిక మధ్య కొద్ది రోజుల మాటల యుద్ధం చోటు చేసుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ వైదొలిగారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.